వచ్చి చూసి చూడండి, ఊరి వారందరూ వచ్చారు. ఊరి వారందరూ నయోమిని చూసి ఆశ్చర్యపడ్డారు. అరే, ఏంటి పరిస్థితి? ఆడ క్షేమం ఉందని వెళ్ళింది కదా, భర్త ఇద్దరు కుమారులను తీసుకొని వెళ్ళింది, వారు ఏమైపోయారు? ఒంటరిగా వచ్చింది. ఆమెతో పాటు మోయాబు స్త్రీ వచ్చింది, రూతు. అందరూ కూడా చూస్తున్నారు. అరే, ఏంటి పరిస్థితి అని చెప్పి అనుకుంటున్నారు. వారు ఆమెను ఓదార్చారమ్మా, జరిగిందేదో జరిగిపోయిందమ్మా, దిగులు పడ మాకు, అమ్మా నిబ్బరంగా ఉండు, దిగులు పడ మాకు అని చెప్పి ఓదారుస్తున్నారు. కొన్నిసార్లు ఓదార్చే వాళ్ళు కూడా కావాలి. ఎందుకంటే శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు అందరూ వచ్చి ఏం చేస్తారంటే ఓదారుస్తూ ఉంటారు. అమ్మా ఓర్చుకోమ్మా, ఓర్చుకుంటే ఓరుగల్లు పట్టణం అవుద్దమ్మా, ఓర్చుకో అని చెప్పి చెప్తూ ఉంటున్నారు. ఊరి వారందరూ వచ్చి, అమ్మా భర్తను పోగొట్టుకున్నావా, ఇద్దరు కుమారులను పోగొట్టుకున్నావా, అమ్మా ఏంటమ్మా ఈ పరిస్థితి? అయిపోయిందిలే అమ్మా, మనం అందరం ఉండాలి కదా, దేవుడు ఉన్నాడు కదా అని చెప్పి ఓదారుస్తూ ఉన్నారు. వారు చూడండి, ఆమెను ఓదారుస్తుంటే రూతును గురించి తెలుసుకొనుట, ఆమె వచ్చిన విధానానికి ఆశ్చర్యపడ్డారు. అరే, ఏంటట జరిగింది? నయోము దేవునికి దూరం అయింది, రూతేమో దేవునికి దగ్గరైంది. దేవునికి దూరం అయ్యి వెళ్ళిపోయింది నయోమి. అయితే రూతేమో ఎక్కడో పుట్టి వచ్చి దగ్గరకు వచ్చి దేవుని సన్నిధికి వచ్చింది. ఇద్దరిలో మనం ఏ విధంగా ఉన్నాం? మన భక్తి జీవితాన్ని పరిశీలన చేసుకున్నాం. దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నామా, దగ్గరకు వస్తున్నామా? పరిశీలన. భక్తి జీవితం ఏ విధంగా ఉంది? కాలం గడిచిపోతా ఉంది, భక్తి జీవితం ఏ విధంగా ఉంది? ఎవరికి వాళ్ళం పరిశీలన చేసుకున్నాం. దేవుని వాక్యానికి, దేవుని సన్నిధిలో సాగిపోతా ఉండాలి. దేవుడంట, ఆయనకు తెలుసంట, ఎదురు దెబ్బలు తగులుతాయి, జీవితంలో గుంటలు ఉన్నాయని ఆయనంట చూడండి, కృపని చెప్పులు ఇస్తాడంట తన బిడ్డలకి. కృపని చెప్పులు ఇస్తే ఆయనకు అంతా తెలుసు. ఈ లోకంలో తల్లికే తండ్రికే బిడ్డల విషయం అంత ప్రేమ ఉంటే చూడండి, ఆయన రూపం ఇచ్చి, ఆయన పోలికిచ్చి, తర్వాత మన కోసం ప్రాణం పెట్టిన ఆయనకి ఎంత ప్రేమ ఉంటుంది? ఆయన ప్రేమను అగాపే అంటారు. ప్రతిఫలం ఆశించినటువంటి ప్రేమ. ఆ ప్రేమ పొందేటువంటి వారు తల్లిలు అన్నమాట. ఆ విధంగా మన జీవితం కొనసాగి, కొన్నిసార్లు అందరూ దూరం అవ్వచ్చు, కానీ ఉండే దేవుడు ఉన్నాడు. ఆయన విడిచిపెట్టడు. అంతే. బలహీనతలు ఉన్నాయా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుని బిడ్డ జాగ్రత్త. ఈ గుండె కొట్టుకోవటము ఆయనకు తెలుసు. ఎంత దూరం నడిచామో ఆయనకు తెలుసు. మనం మరణించే డేటు మనకు తెలియదు, కానీ ఆయనకు తెలుసు. జీవమిచ్చే తండ్రి, జీతం ఇచ్చే తండ్రి, ప్రాణం ఇచ్చిన తండ్రి, కృప చూపించే తండ్రి మనకున్నాడు. ఎంత గొప్ప దేవుడు మనకుంటే నిబ్బరంగా ఉందాం, ముందుకు సాగు. చూడండి, నయోమి ఇక్కడ ఏయో ఇబ్బందులు ఉన్నాయని బెత్లెహేములో మోయాబు బాగుంది కదా అని వెళ్ళిపోయిన తర్వాత నేను అనుకోవటం, కొంతమంది రమ్మని అడిగిందేమో, వాళ్ళు రాలా. కానీ అక్కడికి వెళ్ళి భర్తని, ఇద్దరు కుమారుని తీసుకొని వెళ్ళిపోయి అక్కడ వివాహాలు కూడా చేసి వచ్చేటప్పుడు ఒక్క ఆమె వచ్చి, వెళ్ళిన వాళ్ళల్లో ఒక్క ఆమె వచ్చింది. మోయాబులో పుట్టినటువంటి రూతు. చూడండి, విడవకుండా వచ్చేసి ఏం ఆశించి వచ్చిందంటే, మా అత్తగారికి మా మామగారు చనిపోయాడు, తర్వాత ఆమె ఇద్దరు కుమారులు చనిపోయారు. ఆ పరిస్థితి ఏంటి? నేను వెళ్ళి చూడాలి.
నేను వెళ్ళి చూడండి. కుమారులు ఉన్నటువంటి వాళ్ళు నాకు ఏ కోడలు కావాలని ప్రార్థన చేస్తారమ్మా? ప్రార్థన చేయండి మీరు. ఏ కోడలు కావాలంట? రూతు లాంటి కోడల్ని అయ్యా, రూతు లాంటి కోడల్ని అయ్యా అని చెప్పి ప్రార్థన చేయండి. రూతు లాంటి కోడళ్ళు కావాలి ఈ రోజుల్లో. దేవుని బిడ్డ జాగ్రత్త. సమస్తం ఎరిగిన దేవుడు ఉన్నాడు. మన ప్రతి అవసరత ఆయనకు తెలుసు. మన బలహీనతలు ఆయనకు తెలుసు. మనం ఎంతకాలం జీవిస్తామో సంవత్సరాలు ఆయన ఇచ్చే దయా కిరీటాలు ఏదైనా మార్కెట్లు కొనుక్కునే సంవత్సరాల కాదు కదా. దేవుడు కాపాడుతాడు. ప్రతిదానికి దిగులు పడి ఏంటని అనుకుంటే అవసరం లేదు. ఆయన పాదాల దగ్గరుండు. ఆయన పాదాల దగ్గరకు వచ్చింది రూతు, ధన్యురాలు అయ్యింది. ఊరి వారందరూ వచ్చారు. ఆమెనేమో అత్తగారినేమో ఓదారుస్తున్నారు. అమ్మా అమ్మా అయిపోయింది, అయిపోయిందిలే అమ్మా, ఓర్చుకో ఓర్చుకో, ఏం పర్వాలేదు అని ఓదారుస్తున్నారు. వారి విషయం అంతా తెలుసుకొని రూతును గురించి తెలుసుకున్నారు. అమ్మో ఇటువంటి కోడలా, ఏముందని వచ్చింది చూడండి ఒకసారి అని రూతును గురించి ఆశ్చర్యపోతున్నారు అన్నమాట. ఆమె వచ్చిన విధానానికి ఆశ్చర్యపడ్డారు. నయోమి దేవునికి దూరం అయింది కానీ రూతు మాత్రం దేవునికి దగ్గరకు వచ్చింది. మన భక్తి జీవితాన్ని కూడా పరిశీలన చేసి సంవత్సరాలు గడిచేకుండే విశ్వాసములో ఎదగాలి, భక్తి జీవితంలో ఎదగాలి, దేవునికి సన్నిహితంగా ఉండాలి. కరువైన, ఖడ్గమైన, హింస అయిన, ఉపద్రవమైన నుంచి వేరు చేయాలి. అటువంటి తలనొప్పి వచ్చింది అనుకో, ఏంది ప్రభు నాకు తలనొప్పి పెట్టావని అనుకో. వస్తుంటే తల ఉన్నా కదా తలనొప్పి వచ్చింది. శరీరంలో బలహీనతలు వస్తాయి రావని కాదు కానీ దేవుడి దగ్గర ఉండి దేవుడి సమీపంగా ఉంటాడు. చూడండి, ఆకాశములో మేఘాలు ఎల్లకాలం ఉండవు, కొంతవరకే. తర్వాత సూర్యోదయం అవుద్ది, వెలుగు వస్తుంది. సముద్రంలో తుఫానులు ఎల్లకాలం ఉండవు, నెమ్మళించే రోజు ఒకటి ఉంటది. దేవుని వాక్యాన్ని ఇప్పుడు కొత్త చోట కొన్ని మాటలు వింటున్నాం. అక్కడక్కడ భూకంపం జరుగుతుందంట, టీవీలో చెబుతున్నారు. ఇప్పుడు భూకంపం జరిగింది, ఎక్కడికి పరిగెడతారు? పరిగెడుతున్నారండి జనం. ఎక్కడికి పరిగెడతాడు భూకంపం? ఆడలేదా? అక్కడ ఉంది కదా. దేవుని వాక్యానికి విధేయులు. నక్కంట భూమి దగ్గర అప్పు చేసిందంట. అక్క కొంచెం డబ్బులు పని ఉంది, అవసరం ఉందంటేను ₹1,00,000 ఇచ్చిందంట. ఎన్నాళ్ళు చూసి మీకు అమ్మా ఏంటి చెల్లి డబ్బులు ఇవ్వలేదంటేను ఇక్కడ నుంచి అని పారిపోదామని ఎనాలంత దూరం పోయింది. అక్కడికి వెళ్ళే వారికి మళ్ళీ ఏంటి ఎక్కడికి వచ్చావు నా డబ్బులు సంగతి. దేవుని వాక్యానికి విధేయులమవుదాం. ఎక్కడికి ఆయన నుంచి ఎక్కడికి కూడా మనం తప్పుకోలేము. ఆయన పాద సన్నిధిలో ఉంటే ఏ సమస్య అయినా సరే ఆయన పాదాల దగ్గరుంటే ఆయనే చూసుకుంటాడు. యెహోవా ఈరే, ఆయన కోరిక తీరే. యెహోవా ఈరే అన్నాడు, కోరిక ఏముందో తీరింది. ఇబ్బంది ఏమి లేదు, దేవుడే చూసుకుంటాడు. కొన్నిసార్లు పరీక్షలు వస్తాయి, శోధనలు వస్తాయి. దేవుని సన్నిధిలో నిబ్బరంగా ఉన్నాం. అంత బాగానే ఉంది కానీ పరీక్షలు పెట్టకుండా ఉంటే బాగుండంటారు పిల్లలు. పరీక్షలు లేకుండా ఉంటే బాగుంటుందా? దేవుని వాక్యానికి విధేయులు. విశ్వాస జీవితంలో కూడా పరీక్షలు వస్తాయి. అన్నీ కూడా మనం ముందుకు సాగిపోతా ఉండాలి. చూడండి, నయోమి తన తప్పు తెలుసుకొని తిరిగి వచ్చింది. కానీ ముగ్గురిని పోగొట్టుకుంది. భర్తని, కుమారుడు ఇద్దరిని పోగొట్టుకుంటే ఒక కోడలేమో వెళ్ళిపోయింది, ఒక కోడలేమో వచ్చింది. ఊరు వారంతా చూశారు. అయ్యో నయ్యా ఏంటి ఎట్ట అయిపోయింది అని చెప్పి, అమ్మ పర్వాలేదు అది ఇది. ఎవరంటే మా కోడలు. అత్తగారి దగ్గర ఏముందని వచ్చింది అని చెప్పి ఆశ్చర్యపోతున్నారు.
తర్వాత 20వ వచనాన్ని చదివితే చూడండి అంటున్నాడు, సర్వశక్తుడు నాకు దుఃఖం కలుగు చేశాడు. అందుకని నన్నేమంటారు తెలుసా? నయోమి అనమాకండి అమ్మా, నన్ను మారానండి. మారానంటే చేదు. మారా అనుభవాన్ని మధురంగా మార్చే దేవుడు మన దేవుడు. ఎప్పుడు కూడా చూడండి, దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. మనం చూసినప్పుడు చూడండి, అయ్యా సర్వశక్తుడు నాకు దుఃఖం కలుగు చేశాడు కనుక అయ్యా ఇంకా నయాన్ని అనమాకండి అయ్యా, నన్ను మారానండి. నా జీవితం అంతా చేదైపోయింది అయ్యా. భ్రమపడి వెళ్ళానైనా భర్తను పోగొట్టుకున్నాను, 2 కుమారులను పోగొట్టుకుని ఇంకేముందయ్యా, ఇంకేమి నయ్యోమిని, ఇంకేం మధురం అయ్యా నా జీవితము. నన్ను మారానండి అయ్యా, నా జీవితం అంతా కూడా ఎట్టయిపోయింది. ఆ విధంగా వాళ్ళతో చెబుతుంది. నన్ను నయోమి ఏంటమ్మని అంటే, లేదు నయోమి అనమాకండి అయ్యా, నన్ను మారానండి. నిర్గమకాండము 14 అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాం. అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘ స్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తుల సేనకు ఇశ్రాయేలుల సేనకు నడుమ ప్రవేశించెను. చూడండి, మేఘము గనుక వారికి చీకటి కలిగెను, గాని రాత్రి అది వారికి వెలుగునిచ్చెను. కనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలులను సమీపించలేదు. ఇశ్రాయేలీల ప్రయాణంలో పగలేమో మేఘ స్తంభంగా ఉంటుంది, రాత్రి ఏమో అగ్ని స్తంభం అన్నమాట వాళ్లకు ముందు నడుస్తుంది. ఇశ్రాయేలీలు నడిచేటప్పుడు పగలేమో మేఘ స్తంభం నీడ, రాత్రి ఏమో అగ్ని స్తంభం అంటే వెలుగు. కానీ ఐగుప్తీయులకేమో వ్యతిరేకం అవుతుంది. దేవుడు మనల్ని నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా ఎడవడను ఉంటే దేవుడు. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు శత్రువు చేతి నుండి విడిపించాడు. పగలేమో మేఘ స్తంభము, రాత్రి ఏమో అగ్ని స్తంభం. అదే విధంగా 14 అధ్యాయము 21-22 వచనాలు చదువుకున్నప్పుడు మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రము తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. చూడండి, ఎర్ర సముద్రం ఎదురొచ్చినప్పుడు మోషే దేవుని వైపు చూసాయా ఏంటి? వెనకేమో శత్రు సైన్యం తరుముతూ ఉన్నారు. సమస్య, సాతాను కూడా తరుముతూ ఉంటాడు. భక్తిహీనుడు జోలికి వెళ్ళడు. భక్తిగా ఉండేవాడికి సాతాను వెంబడిస్తాడు. చూడండి, వెళ్తా ఉన్నారు మోషే నాయకత్వంలో. వెళ్తా ఉంటే వెనకేమో ఫరో సైన్యం తరుముతా వస్తుంటే దేవుని వైపు చూశాడు. మోషే కర్ర చూపించన్నాడు. కర్ర చూపించగానే సముద్రము పాయలైపోయింది. అంతేకాదు, మళ్ళీ 6 నెల అయింది. 6 నెల మరి కాళ్ళకు బురద అవ్వకుండా 6 నెలలు అయిపోతే ఆ పాటలు పాడుకుంటా యెహోవాను గానము చేసేదము ఏకముగా, మనకు రక్షకుడు ఆయన. సముద్రాన్ని కర్ర చూపించినప్పుడు సముద్రం పాయలైంది. పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రతి సమస్య పరిష్కరించే సమయం ఒకటి వస్తుంది. దేవుడు ఉన్నాడు. ఆయన పట్ల ఆధారపడి ఉన్నప్పుడు ఆయన ఏంటో చూపిస్తాడు. సహోదరుడు నిబ్బరంగా ఉండండి, దేవుడు నడిపిస్తాడు. నయోమి జీవితాన్ని చూసినప్పుడు చూడండి అంటుంది, నన్ను నయోమి అనమాకండి అమ్మా, మారానండి, నా పరిస్థితి ఎట్లా అయిపోయింది.
మోషే చేయి చాపగానే శత్రువులు మళ్ళీ ఏం చేశారు? 14 అధ్యాయం 26, 27 వచనాలు చదువుకున్నప్పుడు నిర్గమాకాండము అంతలో యెహోవా మోషేతో ఐగుప్తుల మీదకిని వారి రథముల మీదకిని వారి రౌతుల మీదకిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చెయ్యి చాపమనెను. మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లాను కనుక ఐగుప్తీయులు అది చూసి వెనుకకు పారిపోయిరి. దేవుడు చెబుతున్నాడు, మోషే భయపడొద్దు, చెయ్యి చాపు సముద్రం మీద. సముద్రము చూడండి ఏకమైపోతే వాళ్ళు పారిపోయారు. సముద్రంలో గుండా నడిచిపోయినటువంటి ప్రజలు ఆరిన నేల చేశాడు. ఆరిన నేల మీద తన బిడ్డలను నడిపించుకుంటూ వెళ్ళాడు. సహోదరుడు సహోదరు ఆలోచించు. ఆయుష్ ఇచ్చింది దేవుడు కదా, ఆదరించింది దేవుడు కదా, ఆరోగ్యం ఇచ్చింది దేవుడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. నిద్రపోయే వాళ్ళ దగ్గర తల దగ్గర బుడ్డి వెలిగించి పెడతారా? నాయన దాన్ని తీయండిరా, దాన్ని తీయండి అంటారు. దేవుని వాక్యానికి తిట్టేటప్పుడు కూడా రకరకాలుగా తిడతారమ్మా. ఏమనకుండా నీ దీపం మారంటారు. నీ దీపం మారంటే అంటే దీపం ఆరిపోయిందంటే ఏంటి దాని అర్థము? నువ్వు సావమని. చూడండి రకరకాలుగా తిడతారు. తర్వాత ఏం చేస్తారు? నిన్ను ఎత్తుకెళ్ళంటారు. అంటే సంకన పెట్టి ఎత్తుకెళ్ళటమా? సంకన పెట్టి ఎత్తుకెళ్ళటమా? నిన్ను ఎత్తుకెళ్ళంటారు. దేవుని వాక్యాన్ని కాదు, దేవుడు ఉన్నాడమ్మా. దేవుని వైపు చూద్దాం. చూడండి మోషేతో చెప్తున్నాడు, నువ్వు నిబ్బరంగా ఉండు. సముద్రం అడ్డం వచ్చింది అనుకుంటున్నావా? నీ కర్రజాపు. ఆయలైపోయింది. పాటలు పాడుకుంటూ వెళ్తున్నారు. మళ్ళీ తేడగానే సముద్రము ఏకమైపోయింది. శక్తి కలిగినటువంటి దేవుడు, శక్తి కలిగినటువంటి దేవుడు, ఆకాశాన్ని చీల్చి వర్షమిచ్చినటువంటి దేవుడు, భూమిని చీల్చి పంటనిచ్చినటువంటి దేవుడు. పంటనిచ్చి చెట్టును చూసి నేర్చుకోవాలంట చెబుతా ఉంటుంది. ఎందుకంటే దానికి స్వార్థం లేదు. చెట్టు కాయలు కాస్తుంది, జనం కోసు తింటారు. మనిషి ఏంటంటే అంటే అందరని కాదు కానీ పక్కనోడు బ్రతుకుతుంటే బాగా వాడికి పడి ఏడుస్తూ ఉంటారు. ఏంటి పరిస్థితి? ఏం అవసరం లేదు. దేవుని వాక్యాన్ని గమనించండి. లవ్ దై నైబర్స్ యాజ్ థైసెల్ఫ్ అంటాడు. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు. మనకు ఆకలి అంటుందో పొరుగువాడికి ఆకలి అవుతుంది కదా. మన ఆహారం మన పరిస్థితులు ఏంటో వాళ్ళకుంటాయి కదా. అందువల్ల ఏంటంటే దేవుని బిడ్డ కావాలంటే ఒక వ్యక్తిని దేవుని సన్నిధికి నడిపించు. ఇప్పుడు నేనున్నాను, రేపు దేవుళ్ళు ఎక్కడ అడుగుతాడు, నీకు గొప్ప చెప్పాను పని ఎవరినన్నా దేవుని సన్నిధికి నడిపించావా అని చెప్పి అడుగుతాడు. దేవుని వాక్యానికి విధేయులమవుదాం, దేవుని బిడ్డలుగా జీవిద్దాం. ఈ మాటను మనం ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వెళ్ళేటప్పుడు శత్రువులు తరుముతా ఉన్నారు. ఇప్పుడు మనం భక్తి జీవితంలో ఉంటే సాతాను వదిలిపెట్టడం అంటున్నది. చూడండి యోబు భక్తి, నాకొక్కసారి అప్పచెప్పు ఏంటో చూపిస్తా. చూడండి దేవుడు చెప్పాడు, యోబుని అబద్ధం ఆడించడం నీ తరం కాదంటే నేను ఆడిస్తాను. దేవునికి తెలుసు. చూడండి బూడిదలో కూర్చున్నాడు. దేవుని శరీరం అంతా మట్టి, అంత దురద, చీమి, రక్తము. బూడిదలో కూర్చున్నాడు, దేవుని వైపు చూస్తున్నాడు. నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుంది. అంతేకాదు శరీరం ఏ విధంగా ఉన్నా ఇబ్బంది ఏం లేదు. దేవుని వాక్యానికి దేవుని బిడ్డలుగా భార్య వచ్చి ఓర్చుకయ్యా పర్వాలేదు అంటుందా? ఏమంటుంది? ఇంకా ఇంకా యథార్థత, ఇంకేం భక్తి అయ్యా? దేవుని దూషించి మరణంగా ఎందుకు? ఇంకా దేవుని దూషించి మరణంగా ఏమంటున్నాడు? మూర్ఖురాలు అంటల్లా. మూర్ఖురాలు మాట్లాడినట్టు
మాట్లాడు మాకు, జాగ్రత్త. మేలు అనిపించినప్పుడు కీడు కూడా అనుభవించగమా అనుభవించగమా అంటున్నారు. దేవుని వాక్యానికి విధేయులమవుదాం, దేవుని బిడ్డలుగా జీవితం. చూడండి, మోషే చేయి సాపి సముద్రం ఏకంగాను వాళ్ళ మధ్యలో ఉండి మునిగిపోయారన్నమాట. శత్రువులు మొత్తం మునిగిపోయారు, చేయి సాపారు. అదే విధంగా ఇంకొక మాట చూస్తే నిర్గమకాండము 15:22 మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగు చేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్లి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగిను. ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సనుగుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళల్లో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. చూడండి, మారా మధ్యలో ఇశ్రాయేలీయుల ప్రయాణంలో షూరు అరణ్య మార్గములో 3 దినాలు ప్రయాణం చేశారు. మోషే నాయకత్వాన 3 దినాలు ప్రయాణం చేశారు. ఆ వారు మారాకు చేరారు. అక్కడ నీళ్లు చేదుగా, మారా నీళ్లు చేదైనవి అన్నమాట. తాగటానికి చేదైతే ఏమో వచ్చాము, ఐగుప్తు నుంచి వచ్చామని అనకుండా వీళ్ళేమనుకుండా నువ్వు ప్లాన్ ప్రకారం తీసుకొచ్చు. ఏంటి పరిస్థితి, ఈ నీళ్లు మేము ఎట్లా తాగుతాం అని మోషే మీద సనుగుతున్నారు. ఏంటి పని, మేము అక్కడుండా ఏదో ఒక విధంగా బ్రతికేవాళ్ళం, ఈ విధంగా మమ్మల్ని తీసుకొచ్చి ఈ చేదు నీళ్లు ఎట్లా తాగుతాం, చేదు నీళ్లు ఎట్లా తాగుతాం. దేవుని వాక్యానికి విధేయులం అవుదాం, దేవుని బిడ్డలుగా జీవిద్దాం. వారు మోషే మీద సణుగుతుంటే మోషే యెహోవాకు మొర్ర పెట్టాడు. మొర్ర పెడుతున్నాడయ్యా, ఏంటయ్యా నాకు ఈ బాధ ఏంటంటయ్యా, నా పరిస్థితి ఏంటయ్యా, వీళ్ళు ఈ విధంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఓర్చుకోవాలి, శ్రమ వచ్చినప్పుడు ఓర్చుకోవాలి, కొంతవరకు దేవుని పాప చెప్పాలి. అట్టు కాకుండా నీవేంటి, నీ పరిస్థితి ఏంటి అని చెప్పి మోషే మీద చనుక్కుంటుంటే దేవుడికి మొర్ర పెట్టాడు. దేవుడు ఒక చెట్టును చూపించాడు. ఆ చెట్టును చూపించినప్పుడు అదే చెట్టుది ఆ కొమ్మ తీసి ఎరగదీసి నీటిలో వేసినప్పుడు నీళ్లు ఏమైనాయి, మధురంగా మారిపోయింది. దేవుడు మధురంగా మారుస్తాడు. ఇక్కడ చూడండి, మోషే దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు అన్నాడు. చెట్టు కొమ్మని, చెట్టు విరగదీయబడింది. నీటిలో వేయగానే ఆ చేతు నీరల్లా మధురం తీపిలో కూడా మధురంగా మారిపోయింది అన్నమాట. మధురంగా మారిపోయింది. దేవుని వాక్యానికి ఇట్లా ఎందుకు జరిగిందనే హక్కు, అడిగే హక్కు మనకు లేదు. నడిపిస్తాడు దేవుడు, ఆయనే నడిపిస్తాడు. ఇప్పుడు ఏదన్నా అనారోగ్యం వచ్చినప్పుడు ఇంజెక్షన్ చేయాలనుకో, నొప్పి లేకుండా చేయాలి. నొప్పి గుచ్చినప్పుడు నొప్పి లేకుండా ఎట్లుంటది? ఓర్చుకోవాలి. శ్రమ వచ్చినప్పుడు ఓర్చుకోవాలి. దేవుని వాక్యానికి ఇప్పుడు మేము టీచర్గా చేసేటప్పుడు ఈ మామూలుగా వీళ్ళు వైద్య డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి, మాస్టారు రేపు పిల్లలకి ఇంజెక్షన్ చేస్తామయ్యా, అందరం రెడీ చేయండి. మేమేం చెప్పుకోవడం, వాళ్ళు వెళ్ళిన తర్వాత అయ్యా రేపు ఇన్స్పెక్టర్ గారు వస్తాడు, ప్రైజులు ఇస్తారు అయ్యా, రండి అంటే ఓ కొత్త డ్రెస్సులు వేసుకొచ్చేవాళ్ళు. నిండా అసలు ఆబ్సెంట్ ఉండేవాళ్ళు కాదు. రాగానే ఇక వాళ్ళు వచ్చే వారికి ఓరిన ఆయన ఇదేంటి బాధ అంటే పారిపోకుండా తలుపులు వేసేవాళ్ళు. ఇద్దరు పట్టుకోవాలండి, ఆడేమి ఎగిరెగురు దూక్కుండా ఇద్దరు పట్టుకుంటే ఏం కాదులే అని చెబితే గుచ్చుతుంటే కాళ్ళెమ్మట గారటము, ముక్కులెమ్మట గారటం.
వాళ్ళని మాస్టర్ ఎంత మోసం చేస్తారంటాయా మమ్మల్ని. ఎందుకు చెబుతున్నానంటే చూడండి, మరి వేసుకోవాలి, తప్పదు. శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అయినా దేవుడున్నాడు. నడకలో ఎదురు దెబ్బలు తగులుతాయి, తగలవా? కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తగులుతాయి, తప్పదు. అంత మాత్రం నడక మార్చుకుంటామా? మానుకోము. దేవుడు ఉంటాడు. నయోమి తన తప్పు తెలుసుకొని తిరిగి వచ్చేసింది. కానీ తన అత్తగారిని కూడా రూలు వెంబడించి కన్నీరాలయ్యింది. ఈ మాటను మనం చూసినప్పుడు, మోషే యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు దేవుడు చెట్టును చూపించి ఆ కొమ్మను నీళ్లు వేయగా నీళ్ళన్నీ కూడా మధురమైపోయినాయి. ఇప్పుడు మనం ఇంతవరకు చెప్పుకున్నాం. ఆ ఊరి వారందరూ కూడా వచ్చి ఆశ్చర్యపడ్డారు ఆమెను చూసి. అదే విధంగా ఏమేముంటుంది, నయోమి అంటే, అమ్మా నేను భర్తను బాగొట్టుకున్నాను, కుమారులను బాగొట్టుకున్నాను, సమస్తం బాగొట్టుకున్నాను, నన్ను నయోమి అనొద్దమ్మా, నన్ను మారాను, నయోమి అనొద్దమ్మా, మారాను అని చెప్పి మాట్లాడుతూ ఉంది. దేవుని వాక్యానికి విధేయులం అవుదాం. అదే విధంగా చూడండి, ఆ విధమైన స్థితిలో దేవుడు విమోచించాడు. ఇశ్రాయేలీయుల్ని ఎర్ర సముద్రం పాయలు చేసి దాస్యత్వం నుంచి ఆరిన నేలను నడిపించాడు. తర్వాత ఐగుప్తీయుల్ని ముంచివేశాడు. ఆ విధంగా ఆయన చేశాడు. తర్వాత మారా మజిలీకి వచ్చారు. షూర్ అరణ్యములో 3 దినాలు ప్రయాణం చేశాడు. బైబిల్ లెక్కల ప్రకారము 3 దినాలంటే ఒక రోజుకి 20 మైళ్ళు. ఒక రోజుకి 20 అయినా ఎన్ని మైళ్ళు నడిచారమ్మా? లెక్క అన్నమాట. రోజుకి 20 మైళ్ళు. దేవుని వాక్యానికి విధేయులు అవుదాం, దేవుని బిడ్డలుగా జీవిద్దాం. ఆ విధంగా ప్రయాణమయ్యి మారా మజిలీ నుంచి వెళ్ళినప్పుడు దేవుడు మారాని ఆ చేదు నీళ్ళని తీపిగా మార్చేసాడు అన్నమాట. చేదు నీళ్ళని తీపిగా మార్చేసాడు అన్నమాట. ఆ విధంగా తర్వాత దేవుని బిడ్డలకు శ్రమలు వస్తాయి. సుందర్ సింగ్ చాలా కష్టాలు అనుభవించాడు, చాలా శ్రమలు అనుభవించాడు, సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. కానీ దేవుని వైపు చూశాడు. పోగొట్టుకున్నది తిరిగిచ్చే దేవుడు మన దేవుడు. ఏం పోగొట్టుకుంటున్నాం ఒకసారి ఆలోచించుకోండి. ఈ మాటను మనం చూసినప్పుడు దేవుడు పరీక్షిస్తాడు, కొన్నిసార్లు పరీక్షలు పెడతాడు. మన విశ్వాస జీవితం ఏంటని పరీక్ష పెడతాడు. పరీక్ష పెట్టినప్పుడు మనం చిన్న తలనొప్పి ఉందనుకోండి, తలనొప్పి ఉంటే ఇక ఆ రోజు ప్రార్థన మానుకోవటం. ఏంటమ్మానంటే, నేను చూడండి చెరుగుపల్లి వాకి పరిచర్యకి వెళ్ళా. ప్రార్థన అయిన తర్వాత కూర్చున్నా. మేస్టార్ అంటే వచ్చింది ఒక. ఏంటమ్మానంటే, అయ్యా యోపుకి వచ్చినంత బాధ వచ్చిందంటే నేను అనుకున్నాను నాయనో భర్తను బాగొట్టుకుందేమో, పిల్లలను బాగొట్టుకుందేమో అని నేను అనుకుంటున్నా. ఏంటమ్మంటే పొద్దున్న నుంచి తలనొప్పి వచ్చింది అయ్యా. పొద్దున్న నుంచి తలనొప్పి వచ్చి యోపుకి వచ్చిన బాధలు అయ్యాయి. ఏంటయ్యా అంటే తలనొప్పి కూడా రాకూడదంట, జలుబు కూడా తాగకూడదు, ఏం రాకూడదంట. అంటే ఎప్పుడు కూడా చక్కగా దేవుని వాక్యానికి. వాళ్ళు అంటారు, ఐగుప్తు నుంచి వచ్చాం కానీ ఇక్కడికి వస్తే మాంసం కుండలు గుర్తొస్తున్నాయ్యా. మాంసం కొంతమంది అడుగుతారు, ఏదన్నా కార్యక్రమం వచ్చి చెబుతుంటే ఫలానింటికాడ భోజనాలు అంటే అక్కడ పరిస్థితి ఏందంటారు. అక్కడ పరిస్థితి ఏంటి? అయ్యా ఏముంది, ఏదో మామూలు అంటే ఇంకేం వెళ్తాంలే కానీ ఇంట్లోనే వండేసి. దేవుని వాక్యానికి విధేయులు అవుదాం, దేవుని బిడ్డలుగా జీవిద్దాం, దేవుని సన్నిధిలో కొనసాగుదాం. అదే విధంగా చూడండి, మారా జీవితం అనేది తప్పదు. అయినా దేవుడు
మధురంగా మారుస్తాడు. నీ కన్నిటిని ఆనంద బాష్పాలుగా మార్చే దేవుడు. నీ దుఃఖ దినాలనే తీసివేసి సంతోషాన్ని ఇచ్చే దేవుడు. నీ అనారోగ్యాన్ని తీసివేసి ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు. పాప జీవితాన్ని మార్చి రక్షణ ఇచ్చే దేవుడు అన్నాడు. చూడండి, నయోమి తన తప్పు తెలుసుకొని బయలుదేరి మరలా తన ప్రాంతానికి వచ్చింది. కానీ ఒక కోడలేమో తిరిగి వెళ్ళిపోయింది, ఒక కోడలు అబ్బడించింది. అత్తలేని కోడలు ఉత్తమరాలు అంటారు, కోడలేని అత్త గుణవంతురాలు అంట. లోక సంబంధంగా చెబుతారు, కోడలేని అత్త గుణవంతురాలు అంట. దేవుని వాక్యానికి విధేయులం అవుదాం. శ్రమలు వచ్చినా కూడా శుభ్రంగా ఉందాం. దేవుడు ఉంటాడు, దేవుడు ఉంటాడు. దేవుని సన్నిధిలో కొనసాగుదాం. అదే విధంగా మనం చూసినప్పుడు 2 పాయింట్లు చెప్పాం. ఊరి వారు వచ్చారు, నయోమిని చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఏంటి పరిస్థితి, ఏంటి పరిస్థితి. తర్వాత ఆమెను చూసాము, ఎవరమ్మా, రూతును చూసాము, ఆశ్చర్యపోయారు. అందరు విడిచిపెట్టిన నయోమికి రూతు ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు మనల్ని. భయపడాల్సిన పని లేదు, నడిపిస్తాడు. ఏది ఏమైనా విశ్వాసముతో దేవుని సన్నిధిలో కొనసాగాలి. దేవుడున్నాడు, దేవుడున్నాడు. అబ్రహాము తన కుమారుని తీసుకుని వెళ్ళేటప్పుడు అడిగారు, ఏంటి పరిస్థితి? పిల్లోడు అడుగుతున్నాడు, నానా గొర్రె పిల్లేది, కత్తేది అని అంటే ఏమన్నాడు? తెలుసు, తండ్రికి తెలుసు. ఎంతమంది కుమారులు ఉన్నారమ్మా? ఒక్కడే కుమారు. దేవుడు చెప్పాడు, నీకు ఒక్కగానే నా కుమారుని తీసుకొచ్చి. ఆ తండ్రికి తెలుసు. చాలా దుఃఖము వేదనే. అప్పుడు అన్నాడు, యెహోవా ఈరే, యెహోవా ఈరే, నా కుమారుడా యెహోవా ఈరే, యెహోవా ఈరే. దేవుడు పరీక్షిస్తాడు కానీ నష్టపరచడు. యోబు చూడండి, పరీక్షలు ఎక్కిన తర్వాత అన్ని కూడా డబల్ ఇచ్చేసాడు అన్నమాట. అంత రెట్టింపు. కానీ ఒక్కటి మాత్రం డబల్ చేయలే. ఎవరమ్మా? భార్య. భార్య డబల్ చేయలే, భార్య మాత్రం మిగతాయన్ని రెట్టింపించుకుంటూ వచ్చాడు దేవుడు. శ్రమలో నిలబడాలి, నెగ్గాలి, దేవుడు ఉంటాడు. అదే విధంగా ఊరు వారేమో ఆశ్చర్యపడ్డారు. ఏమేమో నన్ను నయ్యమనొద్దు, మారానండి అని చెబుతా ఉన్నాడు. సమయం అవుతుంది, 5 నిమిషాలు ఉంది. ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.